సీతాఫల్ మండిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందుల సాయినాథ్. గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు ఆ మాదిగ జాతి లోకం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అవసరం ఉందని స్పష్టం చేయడంతో మాదిగ జాతికి మేలు జరిగిందని ఈ సందర్భంగా కందుల సాయినాథ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చిన మద్దతు వల్ల ఇప్పుడు మాకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మా ఎస్సీ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించి వారి జీవితాలలో వెలుగు నిండుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు ప్రాణత్యాగం నిరంతర పోరాటాలు చేసిన ప్రతి ఒక్కరికి మా మాదిగ జాతి ఎప్పుడూ రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ముందుండి దానికి లీడ్ చేసుకుంటూ వెళ్ళి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఒక చిరకాల స్వప్నమైన ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాల పోరాటంలో మేము సాధించిన మొదటి అడుగు అనుకుంటున్నాము. జై మాదిగా, జై జై మాదిగా. హక్కుల దండోరా. నేను రాష్ట్ర గౌరవ అధ్యక్షుని కందుల సాయినాథ్ మాదిగా నా పేరు. గత 30 సంవత్సరాల నుండి ఒక ఏబిసిడి వర్గీకరణ గురించి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది అమరులైన మాదిగలు ఉన్నారు. ఈరోజు మన పార్లమెంట్లో మరియు కోర్టులో 7 మంది జడ్జిల్లో ఒక జడ్జి వ్యతిరేకించిన 6 మంది జడ్జిలు ఈరోజు న్యాయమైన తీర్పు విధించి మాకు మాదిగలకు న్యాయం చేసిందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి మోడీ ప్రభుత్వం కూడా మాకు ఎంతో సహకరించిందని మేము తెలియజేస్తున్నాము. మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము. మరి ఈరోజు మాకు పండుగ వాతావరణంగా ఏర్పడింది. మరి అదేవిధంగా 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏబిసిడి వర్గీకరణ చేయమంటే మొదటగా చేసిన వ్యక్తి ఆయన్నే. అది ఒక అమలు పరిస్తే మేము ఒక 4 సంవత్సరాల వరకు దాని యొక్క లబ్ధిని మేము పొందినము. మరి తదుపరి దానికి కొంతమంది మాలమానాడు అధ్యక్షుడు వాళ్ళు సుప్రీంకోర్టులో వేసి దాన్ని స్టే చేయడం వల్ల అది ఆగిపోవడం జరిగింది. మరి తదుపరి పోరాటాలు జరుగుతుంటే మరి ఎంతో మంది అమరులవుతుంటే ఇదే మందకృష్ణ మాదిగ గారు ఈ కుల సంఘాలన్నీ కూడా ఆయనను ముందు పెట్టి ఆయన యొక్క లీడ్ తీసుకొని ఈరోజు ఇది
సాధించుకొని అందరు కలిసి సాధించుకొని వస్తే మాకు చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. మాకు పండుగ వాతావరణం. అదే విధంగా మన గత ప్రభుత్వం తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా నిండు అసెంబ్లీలో ఆయన మేము మాదిగలకు వ్యతిరేకం లేదని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానాన్ని కూడా పార్లమెంట్లో సమర్పించిన రోజులు కూడా ఉన్నాయి, సమర్పించిండ్రు. మరి అది కూడా ఎంపీలందరూ కూడా టిఆర్ఎస్ ఎంపీలు గలమెత్తిర్రు. మరి పద్మరావు గౌడ్ కూడా ఇదే విధంగా మాకు మాదిగలకు ఎంతో సహకారం అందించి మరి అసెంబ్లీలో కూడా ఆయన కూడా సహకారం చేసి ఆ యొక్క తీర్మానాన్ని పత్రాన్ని మన పార్లమెంటుకు పంపి మాకు న్యాయం జరిగింది అనుకుంటున్నాం. మరి ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మాకు చాలా సహకరించి అతను కూడా మాకు పార్లమెంట్లో ఆయన కూడా బిల్లు పెట్టాలి, ఇది మాదిగలకు నేను అండగా ఉన్నాను అని ఆయన వ్యతిరేకించకుండా ఆయన కూడా మద్దతు తెలిపిండు. మరి అతనికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా కేసీఆర్ కూడా ధన్యవాదాలు, మరి పద్మరావు గౌడ్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ముఖ్యంగా మొదటి వ్యక్తి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. అతన్ని చేయడం వల్లనే ఇదంతా ముందుకు సాగిందని మేము అనుకుంటున్నాము. ఈ యొక్క వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ అన్నది జరగడం వల్ల మాకు లబ్ధి చేకూరుతుందని ఉన్నది. మరి ఈ యొక్క మాది హక్కుల దండోరా అన్నది ఇంకో కొన్ని అంశాలు మేము చేసే పనులు కూడా ఉన్నాయి. కొన్ని హక్కులను సాధించుకునే దశలో మేము కూడా ముందుకు పయనిస్తుంటాము. మరి రేవంత్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని మాకు ముందుగా ఈ యొక్క వర్గీకరణ దాంట్లో కూడా, ఉద్యోగాల దాంట్లో రిజర్వేషన్లో, రాజకీయ పరంలో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము, మరి రేవంత్ రెడ్డి గారు మొన్న వాగ్దానం చేసిన దాంట్లో మన అసెంబ్లీలో ఆయన వాగ్దానం చేసిండు. నేను వెంటనే ఈ భారతదేశంలో మొదటి వ్యక్తిగా నేను నిలుస్తా, మరి తెలంగాణలో నేను ఈ యొక్క జీవోని తీసుకొచ్చేసి నేను ఈ యొక్క మాదిగల యొక్క రిజర్వేషన్ నేను అమలుపరిచే దాంట్లో ముందుంటా అని ఆయన అసెంబ్లీలో వాగ్దానం కూడా చేసిండు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా అదే అడుగు ముందేసి మరి వెనకం చేయకుండా మాకు వెంటనే తీర్మానం చేయాలని మేము కోరుకుంటున్నాము. అంటే